దూది కన్నా సుతిమెత్తగా పూరీల కన్నా గొప్పగా పొంగే రాగి పిండి చపాతీలని చాలా సింపుల్గా ఎగ్జాక్ట్ మెజరింగ్స్ తోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అండ్ ఈ రెసిపీని షార్ట్ వీడియోలో చూసినప్పుడు మీకు వచ్చిన చిన్న చిన్న డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఈ రాగి పిండి చపాతీలకి వాటర్ మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా పైనుంచి కింద దాకా ఒకేలాగా ఉండే బౌల్ ఏదైనా తీసుకుని దాంతో 1.5 బౌల్ వరకు నీళ్లు తీసుకోండి. పిండి నీళ్లు ఒకే బౌల్తో కోల్చి తీసుకుంటేనే మీకు చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే 1 స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకుని వాటర్ని విధంగా బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం వాటర్ని కొల్చుకున్న అదే గిన్నెతోటి ఒక గిన్నెకి నిండుగా రాగి పిండిని తీసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ మొత్తం కూడా రాగి పిండి పీల్చుకునేలాగా ఉడికించాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ పిండి మొత్తం కూడా నీళ్ళన్నీ పీల్చేసుకునేదాకా ఉడికించేసి చక్కగా అంతా కూడా అడుగు పట్టకుండా ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. మనం ఇంత వేడిగా ఉంటే కలపలేం కాబట్టి మూత పెట్టి జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే పిండి లోపల వరకు చక్కగా ఉడుకుతుంది అండ్ మనం పట్టుకునేలాగా కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇది కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయకూడదు. కొంచెం పట్టుకోవడానికి అనువుగా ఉన్నప్పుడే ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలపటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత నీట్గా పిండిని కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. అట్లీస్ట్ ఒక 5 to 6 మినిట్స్ పాటు కంటిన్యూగా పిండిని ఈ విధంగా నీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి నుంచి మనం చపాతీ చేయడానికి కావాల్సినంత పిండిని సపరేట్ చేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ రాగి పిండి చపాతీలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండాలి. సో పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అండ్ తర్వాత ఈ పిండి ముద్దని పొడిపిండిలో డిప్ చేసేసుకుని చపాతీ పీట మీద పొడిపిండి చల్లేసి పల్చగా రోల్ చేసుకోవాలి. గోధుమ పిండిలో లాగా రాగి పిండిలో జిగురుతనం అనేది ఉండదు కాబట్టి పిండిని ఈ విధంగా ఉడికించి తీసుకోవడం వల్ల పిండిలో కొంచెం జిగురుతనం అనేది వస్తుంది. సో మనం ఇలా చపాతీని రుద్దడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా చపాతీలాగా రౌండ్గా వీలైతే రుద్దుకోవచ్చు. లేదు సింపుల్గా రౌండ్ షేప్ రావాలి అనుకుంటే ఇలా మనకు కావాల్సినట్టుగా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ షార్ప్గా ఉండే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంతో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండిని మళ్ళీసారి చేసే చపాతీలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీలను కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నార్మల్గా మనం చపాతీ కర్రతో రుద్దితే ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చపాతీ కూడా మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఈ మాత్రం థిక్నెస్తో ఉంటే మనం చపాతీని కాల్చినప్పుడు చక్కగా పొంగుతుంది. తర్వాత స్టవ్ మీద చపాతీ పెనం పెట్టేసి ఇది బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ వేసి 5 సెకండ్స్కి ఒకసారి 2 వైపులకి కూడా ఫ్లిప్ చేస్తూ కాల్చాలి. చూడండి, ఇలా 5 సెకండ్స్కి ఒకసారి 2 వైపులకి ఫ్లిప్ చేస్తూ ఉంటే ఒకే వైపు ఎక్కువగా అంటుకుపోయినట్టు కాకుండా చక్కగా ఇది పొంగటానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే ఇది కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు తడి క్లాత్ తోటి ఎడ్జెస్ నుంచి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. ఒక సైడ్ ఈ విధంగా తడి క్లాత్ తోటి ఒత్తిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసి ఈ సైడ్ కూడా తడి క్లాత్ తోటి ఒత్తారు అంటే చక్కగా ఇలా పూరి కన్నా కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది. చూడండి, ఎడ్జెస్లో మాత్రమే ఒత్తాలి. మధ్యలో ఒత్తారంటే పగుళ్ళు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎడ్జెస్లో ఈ విధంగా తడి క్లాత్తో ఒత్తుతున్నారంటే చక్కగా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేశారంటే ఎవరు చేసినా సరే రాగి చపాతీలు మెత్తగా పర్ఫెక్ట్గానే వస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, సాధనతోటే ఏదైనా సాధ్యపడుతుంది. మనం ఫస్ట్ చేసింది ఫెయిల్ అయినా అలాగే 1-2 కంటిన్యూగా ట్రై చేస్తూ ఉన్నామంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ఫస్ట్ చేసిందే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎవరికి కూడా కుదరదు కదా. సో ఫస్ట్ టైం చేసినప్పుడే పర్ఫెక్ట్గా రాలేదని ఆపేయకుండా ట్రై చేస్తూ ఉండండి. 1-2 సార్లు చేసేటప్పటికి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీలని హాట్ బాక్స్లో కానీ లేదా ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా మెత్తగా ఉంటాయి. మరి టేస్టీ అండ్ హెల్దీ రాగి చపాతీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.